విదుర అనే చిన్న గ్రామంలో సాంబయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి భార్య దుర్గా, కుమారుడు శివ. చిన్న మట్టి ఇల్లు, 2 ఎద్దులు, కొద్దిగా పొలం, అంతే వారి ఆస్తి. అయినా సాంబయ్య చాలా దయగలవాడు. ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తూ ఇతరులకు సహాయం చేసేవాడు. ఒక సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఒకరోజు సాంబయ్య తన పొలాన్ని లోతుగా తవ్వుతున్నప్పుడు అతని గుణపానికి ఏదో గట్టిగా తాకింది. ఏమిటిది అని ఆశ్చర్యపోయాడు. మట్టిని తొలగించగా ఒక పాత కుండ కనిపించింది. దాన్ని తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. అందులో మెరిసే బంగారు నాణేలు ఉన్నాయి. శివ ఆనందంగా, నాన్నా, మనం ధనవంతులయ్యాం అన్నాడు. సాంబయ్య మాత్రం శాంతంగా నవ్వాడు. ఆ డబ్బుతో తన ఇంటిని బాగు చేసుకున్నాడు, పొలం మెరుగుపరుచుకున్నాడు. కాని అంతటితో ఆగలేదు. గ్రామ బావిని దిద్దించాడు, పేద రైతులకు విత్తనాలు కొనిపెట్టాడు, పిల్లలకు పుస్తకాలు ఇచ్చాడు. సాంబయ్య గ్రామ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలలో సహాయం చేశాడు. గ్రామ ప్రజలు అతని మంచితనాన్ని ప్రశంసించారు. కొన్ని సంవత్సరాల తర్వాత శివ ఈ విధంగా అడిగాడు, నాన్నా, నిజమైన ధనం అంటే ఏది? సాంబయ్య మెల్లగా అన్నాడు, బంగారం జీవితం మార్చుతుంది బాబూ, కాని మంచి మనసే మనిషిని నిజంగా ధనవంతుడిని చేస్తుంది అని సాంబయ్య బయటకు వెళ్ళాడు. ఆ రోజు శివ ధనవంతుడు అనే పదానికి నిజమైన అర్థం తెలుసుకున్నాడు. నీతి: నిజమైన సంపద బంగారం కాదు, మనసులోని మంచితనం.